దిస్ ఈజ్ రఘుగుప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, లాస్ట్ ప్రీవియస్ సెషన్ లో మనం 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఈ 3rd చాప్టర్ జస్ట్ ఇంట్రొడక్షన్, ఒక 2-3 పాయింట్స్ మనం ఈ రోజు నేర్చుకుని నెక్స్ట్ బిట్స్ లోకి మనము కంటిన్యూ అవుతాం. ఓకే అండి, సో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసండి. 2/3, 3/4, 4/3 ఇలా మనకి ఫ్రాక్షన్స్ లో సో మెనీ వాల్యూస్ మనకి ఫామ్ అవుతాయి. ఓకే అండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే మనకి f(x/g) అనే ఫార్ములాలో ఉంటాయి. f(x/g) అండి. f(x) and g(x) are polynomials. Where f(x) and g(x) are polynomials. What is a polynomial అంటే a0 plus a1x plus a2x square plus a3x cube plus so on an x power of n, where an not equals to 0 is called a nth degree polynomial. అని చెప్తామండి. ఇలా మనకి ఫస్ట్ డిగ్రీ అంటే లీనియర్ ఈక్వేషన్ అంటే x⁴1 వరకే చెప్పామనుకోండి, దాన్ని మనకి లీనియర్ ఈక్వేషన్ అని చెప్తామండి. లీనియర్. ఓకే అండి, x² వరకు చెప్పామనుకోండి తెలుసండి, అది క్వాడ్రాటిక్ అని చెప్తామండి. 3rd వరకు చెప్పామనుకోండి దాన్ని క్యూబిక్ ఈక్వేషన్ అంటామండి. 4th డిగ్రీ చెప్పామనుకోండి దాన్ని బైక్వాడ్రాటిక్ అంటామండి. 4th దాటి పవర్ ఏదైనప్పటికీ దాన్ని మనము పోలినామియల్ అని చెప్తామండి. హైయెస్ట్ పవర్ n అని తీసుకుంటే nth డిగ్రీ అని మనకి చెప్తామండి. ఓకే అండి, కానీ మనకి 3 నుంచి పోలినామియల్స్ కింద మనం చెప్పు, పర్టికులర్ గా మనం క్యూబిక్ ఈక్వేషన్, బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనము తీసుకుంటామండి. 4 దాటితే మరి మనకి పోలినామియల్స్ కింద ఫామ్ అయిపోతుంది. ఇలాంటి పోలినామియల్స్ f(x, g(x) అనేది రేషనల్ లో ఉన్నట్లయితే మనకి ఇక్కడ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ న్యూమరేటర్, డినామినేటర్స్ ఉంటాయండి. సో న్యూమరేటర్, డినామినేటర్ ఈక్వల్ వాల్యూస్ కూడా ఉంటాయండి ఒక్కోసారి. ఓకే అండి, సో మనకి ఇక్కడ న్యూమరేటర్ హైయెస్ట్ ఉందా, డినామినేటర్ హైయెస్ట్ ఉందా అనేది మనం నెంబర్ చూడగానే చెప్పేయచ్చండి. కానీ ఇక్కడ పోలినామియల్ లో ఉండేటప్పుడు ఈ పోలినామియల్ లో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం ఎలా చెప్తాము అని అంటే బేస్డ్ ఆన్ డిగ్రీ అండి. డిగ్రీ అండ్ హైయెస్ట్ పవర్ ని బట్టి మనము ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనము స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూ మనము తీసుకుంటామండి. ఓకే అండి, సో మనకి ఆ రకంగా మనం దీన్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసామండి. 2 టైప్స్ కింద డివైడ్ చేశారండి. ఏంటది? ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ మనకి ఏం చెప్తుందంటే డిగ్రీ ఆఫ్ f(x) అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఇస్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ g(x) అయితే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటామండి. డిగ్రీ ఆఫ్ f(x) గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ g(x) అవ్వచ్చు, లేకపోతే డిగ్రీ ఆఫ్ f(x) ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ g(x) అవ్వచ్చు. ఈ 2 కేసులు ఏదైనా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లో మనకి వస్తుందండి. ఇలా మనకి ఒక ఫ్రాక్షన్ ఇచ్చేటప్పుడు అది ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంటే మనం ఎలా చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంటే మనం ఎలా చేయాలంటే మనము నేర్చుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఇలా మనకు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే ఆ ప్రాపర్ ఫ్రాక్షన్ ని can be expressed as one proper fraction can be expressed as 2 or more proper fractions కింద రాయగలిగి అందులో ఎవ్రీ ఫ్రాక్షన్ కూడా మనము పార్షియల్ ఫ్రాక్షన్ అంటాం. అందులో ఎవ్రీ ఫ్రాక్షన్ కూడా మనము పార్షియల్ ఫ్రాక్షన్ అని అంటాం అన్నమాట. ఆ ఫ్రాక్షన్ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ యొక్క f(x) యొక్క డిగ్రీ కన్నా తక్కువ ఉంటది. తక్కువగా ఉంటది. ఇలా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినట్లయితే ఆ ప్రాపర్ ఫ్రాక్షన్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయండి. ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో 2 టైప్స్ ఉంటాయండి. మళ్ళీ ఇందులో ఏంటంటే రిపీటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, అలాగే నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నెక్స్ట్ రెడ్యూసిబుల్ ఉంటాయండి, నాన్ రెడ్యూసిబుల్ ఉంటాయండి. ఓకే అండి, సో రిపీటెడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఓకే అండి చూడండి, ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ తీసుకుని ఇప్పుడు 1 అనేది తీసుకున్నాను అనుకోండి, నేను ఏం రాయొచ్చు అంటే 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/2 అని రాయొచ్చండి. 1/4 హాఫ్ ప్లస్ హాఫ్ 1 అని. ఇలా నేను 1 అనే దాన్ని 3
ఫ్రాక్షన్స్ కింద రాశాను, 3 ఫ్రాక్షన్స్ కింద రాశాను. ఇదంతా నేను సింప్లిఫికేషన్ చేస్తే నాకు మళ్ళీ ఏమొచ్చిందంటే 1 అనేది మనకి వస్తుంది. అలా మనం ఒక ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు దాన్ని 2 కానీ 2 కానీ ఎక్కువ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద మనం డివైడ్ చేస్తాం. అవన్నీ మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే మనకి గివెన్ ప్రాబ్లం మనకి ఫామ్ అవుతుంది అనమాట. గివెన్ ఫ్రాక్షన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అలా మనకి అనేది చేస్తుంది. అది ఎలా చేస్తాము, అది మనము ఎలా డివైడ్ చేస్తాము అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్. దానికి ఇది ప్రాసెస్ అన్నమాట, దానికి ప్రాసెస్ అన్నమాట. సో రిపీటెడ్ ఫ్యాక్టర్, నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్. రిపీటెడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సపోజ్ x-3 అనే ఉంది, హోల్ క్యూబ్ ఉంది. x-3 అనేది హోల్ క్యూబ్ ఉంది అంటే x-3 అనే ఫ్యాక్టరే 3 టైమ్స్ వచ్చింది. అంటే 3 టైమ్స్ వచ్చిందంటే రిపీట్ అయిందండి. 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. ఓకే అండి, ఆ ఫ్యాక్టర్ మనకి రిపీట్ అయిందని అర్థమైంది. నాన్ రిపీటెడ్ అంటే x-2 అనే ఫ్యాక్టర్ ఉంది, ఒకటే ఉంది అంటే మరి రాలేదు కాబట్టి దట్ ఈస్ నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్ అని చెప్తామండి. నెక్స్ట్ రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్, రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఒక ఫ్యాక్టర్ ని 2 or more ఫ్యాక్టర్స్ కింద మనము ప్రొడక్ట్ కింద రాయగలిగితే రెడ్యూసిబుల్, రాయలేకపోతే ఇర్రెడ్యూసిబుల్ అండి. సపోజ్ నేను x² - 4 తీసుకున్నాను అనుకోండి, x² - 4. దీన్ని ఏం రాయొచ్చు మనం? x+2 × x - 2, x+2 × x - 2 కింద రాయొచ్చు అంటే రాయగలిగాం కాబట్టి ఇది రెడ్యూసిబుల్ అయ్యిందండి. అలాగే x² - 9, అలాగే x² - 1, అలాగే x³ - 1 అది కూడా రాయొచ్చండి, a³ - b³ ఫార్ములా కింద. ఓకే అండి, ఇవి రెడ్యూసిబుల్ అండి. ఇప్పుడు నాన్ రెడ్యూసిబుల్ అంటే చూద్దామండి. సో x² + 4 ఉంది అనుకోండి, x² + 4 ఉంది అనుకోండి, దాన్ని నేను 2 ఫ్యాక్టర్స్ కింద రాయలేనండి. ఇది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అని చెప్తామండి. ఓకే అండి, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అని మనం చెప్తామండి. అంటే రాయొచ్చు, రాయకూడదు అని కాదు. x² + 4 అంటే మీరు రాయలేరు కానీ నేను రాస్తాను చూడండి. x+2i × x - 2i చూడండి. సో a + b × a - b అంటే x² - 4i² - 4i². ఆల్రెడీ మన కాంప్లెక్స్ నెంబర్స్ లో నేర్చుకున్నాం. i² = -1. ఆల్రెడీ -1 ఉంది ప్లస్. సో x² + 1 వచ్చింది, రాలేదా? వచ్చింది. అంటే x² + 1 ని రాయగలిగితే ఇలా రాయగలం, x+2i × x - 2i తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇలా రాయాలంటే ఇక్కడ ఏ ఫార్మ్స్ అయిపోయి మనకి? కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోయి. కానీ ఇలా కాంప్లెక్స్ నెంబర్స్ మనకు రాకూడదు, ఓన్లీ రియల్ నెంబర్స్ మాత్రమే రావాలి. ఓకే అండి, సో మన కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చి రాకూడదు కాబట్టి దీన్ని మనము 2 ఫ్యాక్టర్స్ కింద ప్రొడక్ట్ కింద రాయలేమని అర్థం. సో x² + 4, x² + 1, x² + 9 ఇవన్నీ కూడా మనకి ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ కింద చెప్తాము. ఓకే అండి, ఇలా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మీకు తెలియకపోతే దీనికి ఒక ఆప్షన్ ఉంది. ఓకే అండి, ఫస్ట్ ఏంటంటే b² - 4ac డిస్క్రిమినెంట్ తెలుసుకోండి, డెల్టా ఇది ఫైండ్ చేయండి. b² - 4ac ఫైండ్ చేయండి. ఇది ఈక్వల్ టు 0 గానీ గ్రేటర్ దాన్ 0 గానీ అయినట్లయితే అది రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అవుతుందండి. అది రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అవుతుందండి. లెస్ దాన్ 0 అయింది అనుకోండి, ఇది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అవుతుంది. b² - 4ac లెస్ దాన్ 0 అయింది అనుకోండి, అది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అవుతుంది. సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపిస్తాను చూడండి. x² - 2x + 1 ఉంది అనుకోండి. ఓకే అండి, b² అంటే 4 అండి, -4 అండి, a అంటే 1, c అంటే 1, 4 - 4 అండి, ఈక్వల్ టు 0 వచ్చింది కదండి, రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అయ్యిందండి. ఓకే అండి, అంటే దీన్ని ఏం రాయొచ్చు నువ్వు? x - 1² అనేది రాయొచ్చు. అంటే x - 1 × x - 1 అదే ఫ్యాక్టర్ రిపీట్ అయ్యిందండి. ఓకే అండి, x² + 2x + 1 తీసుకోండి. x² + 2x + 1 ఇప్పుడు చూడండి, b² అంటే 4 వచ్చిందండి, -4 అండి. ఓకే అండి, x² + 2x + 2 తీసుకోండి. ఓకే అండి, b² అంటే 4 వచ్చిందండి, -4, a అంటే 1, c అంటే 2 అండి, a అంటే 1, c అంటే 2 అండి, అంటే 2 అండి. 4 - 8 అంటే -4, -4 ఏమైపోయిందండి? లెస్ దాన్ 0, 0 కన్నా తక్కువ అయిపోయింది. కాబట్టి దీన్ని మనము 2 ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాయలేము. సో దట్ ఈస్ కాల్డ్ ది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అని మనము చెప్పచ్చు. ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు మనకి the denominator which contain non-repeated factor ఉంది అనుకోండి. non-repeated factor సపోజ్ ఇప్పుడు x/x - 1, x - 3 అలా ఉంది అనుకోండి. అప్పుడు ఏం రాస్తామంటే మనం a/x - 1 + b/x - 3 అలా రాస్తామండి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా సరే a/b/c అని రాస్తామండి. రిపీటెడ్ ఫ్యాక్టర్ ఉంది అనుకోండి, సపోజ్ x - 1 అనేది 3 టైమ్స్ ఉంది అనుకోండి. అప్పుడు ఏం రాస్తామండి? a/x - 1, b/x - 1 2,
c/x-1 హోల్ క్యూబ్ ఇలా రాస్తామండి. ఓకే అండి, డినామినేటర్ బేస్ చేసుకుని ఇవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో, అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ కన్నా డినామినేటర్ యొక్క డిగ్రీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చేయాలండి. ఓకే అండి, సో ద డినామినేటర్ విచ్ కంటెంట్ రిపీటెడ్ అయిపోయిందండి, నాన్ రిపీటెడ్ అయిపోయింది. సపోజ్ రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఉందండి. ఓకే అండి, రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు సపోజ్ x/x² - 2x + 3 ఇలా మనకి రెడ్యూసిబుల్ అయిన ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు రెడ్యూసిబుల్ చేస్తామండి. అంటే ప్రొడక్ట్ కింద రాసేసి a/b అని చేస్తామండి. ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, అంటే x² - 1 రెడ్యూసిబుల్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు x/x² - 1 ఏం రాయొచ్చు మనం, x + 1 × x - 1 ఇలా రెడ్యూసిబుల్ చేసిన తర్వాత a/x + 1 b/x - 1 ఇలా రాస్తాం. ఓకే అండి, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ సపోజ్ x² + 1 తీసుకున్నాం అనుకోండి. ఓకే అండి, సో అప్పుడు ఏం రాయాలంటే ax + b/, అప్పుడు ఏం రాయాలండి ax + b/ అని రాయాలి. సో ax + b/x² + 1 ఇందులో రిపీటెడ్ వచ్చింది సపోజ్ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ax + b/, తర్వాత cx + d/x² + 1 హోల్ స్క్వేర్ ఇలా రాస్తాం. ఓకే అండి, ఇలా మనకి డినామినేటర్ బేస్ చేసుకోండి. రిపీటెడ్ అయితే ఎలాగా, నాన్ రిపీటెడ్ అయితే ఎలాగా, రెడ్యూసిబుల్ అయితే ఎలాగా, ఇర్రెడ్యూసిబుల్ అయితే ఎలాగా అనేది ఫోర్ పాయింట్స్ ని అబ్జర్వ్ చేసి రాస్తాము. ఈ 4 మళ్ళీ మిక్స్ అయిపోయి 5th మోడల్ కింద వస్తుందండి. అప్పుడు ఏంటి, ద డినామినేటర్ విచ్ కంటెంట్ రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్, రిపీటెడ్ అండ్ ఇర్రెడ్యూసిబుల్, రిపీటెడ్ అండ్ ఇర్రెడ్యూసిబుల్ కూడా ఫామ్ అవుతుంది. సపోజ్ సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x - 1 ఉందండి, ఇప్పుడు x² + 4 ఉందండి, హోల్ స్క్వేర్ కూడా ఉందండి. ఇదేంటంటే ఇది రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్, ఇది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో రిపీటెడ్ సో దీనికి ఇది రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ కాబట్టి a/, అని రాయాలి. ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ కాబట్టి bx + c అని రాయాలి. ఓకే అండి, నెక్స్ట్ ఇందులో మళ్ళీ రిపీటెడ్ అయింది కాబట్టి a, b, c తర్వాత dx + e/x² + 4 హోల్ స్క్వేర్ ఇలా రాసామన్నమాట. ఓకే అండి, ఇలా రాసిన తర్వాత మనం ఎల్సిఎం ఫైండ్ చేసి కంపారిజన్ గానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ గానీ చేసి ABCDE వాల్యూస్ మనం ఫైండ్ చేస్తాం. ఇది చేయకుండా మనం బిట్స్ లోకి డైరెక్ట్ ఆన్సర్ అనేది ఎలా రాస్తాం అనేది బిట్స్ లో నేర్చుకుంటామండి. ఓకే అండి, ఇది రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో క్వశ్చన్ ఉండేటప్పుడు మనము దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేయాలి. ప్రాపర్ ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేయాలండి. అది ఎలా చేస్తాము అని అంటే ఈ మోడల్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ సమ్ ఎగ్జాంపుల్ x⁴ డిగ్రీ ఆఫ్ f(x - 1 × x - 2). చూడండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ f(x) 4 ఉందండి, డిగ్రీ ఆఫ్ g(x) 2 ఉందండి. అంటే f(x) యొక్క డిగ్రీ g(x) యొక్క డిగ్రీ కన్నా ఎక్కువ ఉందండి. సో ఇలాంటప్పుడు ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండి. ఓకే అండి, సో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మనం ఏం చేసామంటే డివిజిబిలిటీ చేసామండి. ఏం చేయాలండి, డివిజిబిలిటీ చేయాలి. డివిజిబిలిటీ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏమైపోయిందంటే వచ్చిన ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ అయిపోయిందో ఆల్రెడీ ప్రాపర్ ఫ్రాక్షన్ లో చేసిన 4 మోడల్స్ ఏదో ఒక మోడల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే అండి, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లో మనం చేసేది. సో డిగ్రీ ఆఫ్ f(x) ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g(x) అయితే సమ్ కాన్స్టెంట్ అనేది యాడ్ చేయాలి. దానికి సమ్ ఎగ్జాంపుల్ సపోజ్ x³ బై x³ బై x - a ఇంటూ x - b ఇంటూ x - c ఇలా ఉందనుకోండి. ఓకే అండి, సో దీని హైయెస్ట్ పవర్ 3 ఉందండి, దీనికి ప్రొడక్ట్ చేస్తే 3 వస్తుంది. సో f(x) యొక్క డిగ్రీ g(x) యొక్క డిగ్రీ ఈక్వల్ గా వచ్చేయండి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సమ్ కాన్స్టెంట్ యాడ్ చేసి తర్వాత a/b/ అని రాయాలండి. సో ఈ కాన్స్టెంట్ కూడా ఏది యాడ్ చేయాలని కూడా మనకు తెలిసిపోద్ది. అది ఏది యాడ్ చేయాలంటే ఈ హైయెస్ట్ పవర్ ఏదైతే చెప్పామో దీని యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో మనకి ఇక్కడ k వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ x³ తీసుకున్నాము, దీని యొక్క హైయెస్ట్ పవర్, దీని కోఎఫిషియెంట్ 1 అండి. దీనికి x³ ప్రొడక్ట్ చేస్తే దాని యొక్క కోఎఫిషియెంట్ 1 అండి, అంటే 1/1. అంటే మనం డైరెక్ట్ గా k కాకుండా 1 అని తీసుకొని చేసుకోవచ్చు. సపోజ్ అలా కాకుండా ఇక్కడ 2 అనేది ఉందనుకోండి, ఇక్కడ 3 అనేది ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ x³ యొక్క కోఎఫిషియెంట్ 3 అండి, ఇక్కడ ప్రొడక్ట్ చేస్తే 2x³ వస్తుంది. x³ కోఎఫిషియెంట్ మనకు 2 కాబట్టి 3/2 ప్లస్ కింద మనము రిమైనింగ్ వాల్యూస్ మనము తీసుకుంటాం. ఇలా మనకి k వాల్యూ అనేది మనకి తెలిసిపోతుందండి. ఓకే అండి, తర్వాత ABC వాల్యూస్ మనము ఆప్షన్స్ బట్టి డైరెక్ట్ గా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ
a బై b బై c బై అని తీసుకొని దానికి ఎల్సిఎం ఫైండ్ చేసి సబ్స్టిట్యూషన్ అనేది మనము తీసుకోవాలండి. ఓకే అండి. సో ఈ రకంగా మనము ఆల్రెడీ మీకు ఐపీలో మొత్తం అయ్యే ఉంటది చెప్పాము. అంత డీటెయిల్ కాన్సెప్టే ఇది. మనకి కానీ ప్రీవియస్ మనకి 2020లో మనకి ఎంసెట్ లో ఒక 2 పేపర్లోనైతే మనకి ఇందులో నుంచి డైరెక్ట్ బిట్ ఇచ్చాడు. ఏం లేదు, జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. అది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అడిగాడు. అంటే జస్ట్ కాన్సెప్ట్ ఏ మాత్రం ఐడియా ఉన్నా ఆ బిట్ రాయొచ్చండి. ఒక్క పెన్ కూడా పెట్టక్కర్లేదు, అది అబ్జర్వ్ చేసి రాయొచ్చు. ఓకే అండి. డిగ్రీని బేస్ చేసుకుని అది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దట్స్ ఆల్. అది మనకి ప్రీవియస్ సెక్షన్ లో 2 పేపర్లో ఇచ్చాడు. ఓకే అండి. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ నేర్చుకుందాం.